ఓం నమో వెంకటేశయ్య. శివజ్యోతి అయితే ఎవరైతే ఉన్నారో ఈ యొక్క శివజ్యోతి వచ్చేసి మొన్న అయితే కనుక టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి పైన అయితే కనుక ఒక కామెంట్ చేశారు, ప్రసాదాన్ని అడుక్కుంటూ అనేసి. అయితే కర్మ ఎక్కడికి పోదు కదా, కర్మని ఎవరైనా కూడా వెంటాడి వేధిస్తుంది అనడానికి కారణం ఇదే అనమాట. ఆధార్ కార్డ్ అయితే కనుక ఆ టీటీడీ అయితే సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఎప్పుడు కూడా ఆమె తన జీవితంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వీలు లేకుండా టీటీడీ అయితే ఉత్తర్వులు జారీ చేసిందనమాట. ఈ యొక్క మొత్తం అంతా కూడా ఒకసారి గమనించినట్టయితే ఆమె భక్తురాలని చెప్పుకొని వచ్చింది, కానీ కర్మ ఎవరిని వదలడు. మనస్ఫూర్తిగా మనము ఆ దేవునికి చిన్న ప్రసాదం పెట్టినా కూడా ఆ దేవుడు అనుగ్రహం మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. అదే మనసులో దురుద్దేశం ఉండేసి మనం పూజలు కాదు ఎన్నెన్ని గుళ్ళు కట్టించినా కూడా కర్మ ఎవరిని కూడా వదలదు అనడానికి గట్టి కారణం ఇదనమాట. శివజ్యోతి చేసిన పనికైతే ఆమె ఆధార్ కార్డు అయితే సీజ్ చేయడం జరిగింది. గోవిందుడు అందరి వాడే, కానీ ఇలాంటి నీచమైన నికృష్టమైన పనులు చేసే కన్నా అతను ఎవరిని కూడా వదలడు. ఎందుకంటే శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది చెప్తున్నాను, నేను వెంకటేశ్వర స్వామిని ఎలా పూజిస్తానంటే అలా పూజిస్తానికి నేను అలాంటిది నాకు కూడా కొన్ని బాధలు ఉన్నాయి, కానీ ఏ రోజు కూడా దేవుని మర్చిపోయి ఒకసారి మీకు కూడా చూపిస్తాను. గోవింద అందరూ కూడా ఒక్కసారిగా గోవింద పెట్టండి. ఎప్పుడు కూడా మన వెంటే ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే ఉన్నా చూడండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. కలియుగ ప్రత్యక్ష దైవం మనకి ఎక్కడున్నాడంటే కొలువైన 7 కొండల్లో కొలువై ఉన్నాడు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గారు. గోవింద భక్తజనులు 1,000,000 మంది పోతూ ఉన్నప్పటికీ కూడా అతను ప్రతి ఒక్కరికి కూడా మంచి చేస్తున్నారు. దురుద్దేశం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏనాడు కూడా బాగుపడరు. ఇదే ఉదాహరణ. దీని మీద మీ హాట్ కామెంట్ ఒక్కటి చేయండి చాలు.